హాయ్ అందరికీ నమస్కారం. సినిమా కార్మికుల సమ్మె జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. గత 3-4 రోజులుగా షూటింగ్లు కూడా చాలా చోట్ల బంద్ అయిపోయాయి. అయితే ఈ పంచాయతీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది. చిరంజీవి గారి దగ్గరికి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు అంటే నిర్మాతలందరూ కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. చిరంజీవి గారిని ఈ అంశం మీద పరిష్కరించండి అని ఆయన కోరారు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక 3 రోజులు మీరు టైం తీసుకోండి, మీరు మాట్లాడుకోండి, ఒక కంక్లూజన్కి రండి, మీకు అది కాని పక్షంలో నేను మళ్ళీ మాట్లాడతానని చిరంజీవి గారు చెప్పి పంపేశారు. అయితే ఆ పక్క రోజు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు కూడా చిరంజీవి గారిని కలవాలి అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు కలవలేకపోయారు. అంటే ముందుగా చర్చలు జరిపిన తర్వాత కొలిక్కి రాకపోతే చిరంజీవి గారిని కలవాలని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు అనుకున్నారు. అయితే ఈలోపు ఒకళ్ళిద్దరు తాము చిరంజీవి గారిని కలిసినట్టుగా, చిరంజీవి గారు ఓకే అన్నట్టుగా, 30% పెంపుదలకు చిరంజీవి గారు సుముఖంగా ఉన్నట్టుగా వార్తలు రాసుకొచ్చారు. అంటే దీనికి సంబంధించి ప్రముఖమైన ఛానల్, ఇప్పుడు ఇక్కడ 10 టీవీ కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, చూస్తున్నారు కదా, 30% జీతం పెంచి షూటింగ్ జరిపిస్తా అని చిరంజీవి గారు చెప్పినట్టుగా ఆల్రెడీ లైవ్లు నడుస్తున్నాయి. 2 ఛానళ్ళు, 10 టీవీలో ఒక 2 ఛానళ్ళు లైవ్ నడుపుతా ఉన్నాయి. ఒక ఛానల్లో వీళ్ళు సహజంగా పెట్టారు, స్టోరీ పెట్టారు. అలాగే ఎన్టీవీలో, ఇతరత్ర శాటిలైట్ ఛానల్లో కూడా ఇలాంటివి, అంటే కన్ఫర్మేషన్ లేకుండా, కన్ఫర్మ్ చేసుకోకుండా యూట్యూబ్ ఛానళ్ళ కంటే మిన్నగా వేగంగా ఏదో వార్త ఇచ్చేయాలి, సంచలనం చూపించాలి, సంచలనాలు నమోదు చేయాలి, మనల్ని అందరూ చూడాలన్న ఉద్దేశంతో శాటిలైట్ ఛానళ్ళు కూడా ఇలాంటి పొరపాటు పనులు చేయడం అనేది బాధాకరం. దీని మీద వెంటనే చిరంజీవి గారు స్పందించారు. చిరంజీవి గారు ఏమన్నారో మనం చూద్దాం. ఇట్ హ్యాస్ కమ్ టు మై అటెన్షన్ దట్ సమ్ ఇండివిజువల్స్ క్లైమింగ్ టు బి the members of the Film Federation have get to media falsely claiming that I have met them and given an assurance that their demands regarding 30% wage hike etc. shall be met and that I will be starting shooting very soon. ఆయన నీ కలిసినట్టుగా కొంతమంది ప్రతినిధులు, అంటే మీడియా వాళ్ళను ఆయన తప్పు పట్టలేదు, కొంతమంది ప్రతినిధులు, ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు తాము వ్యక్తిగతంగా చిరంజీవి గారిని కలిసినట్టు, చిరంజీవి గారు 30% జీతాలు పెంచేందుకు ఓకే అని చెప్పినట్టుగా మీడియా ప్రతినిధులకు ఫాల్స్ రిపోర్ట్స్, ఫాల్స్ ప్రకటనలు ఇస్తున్నారు. తద్వారా మీడియాలో ఈ వార్తలు వస్తున్నాయి అనేది ఆయన చెప్తున్నారు. ఐ విష్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ దట్ ఐ హ్యావ్ నాట్ మెట్ ఎనీవన్ ఫ్రమ్ ద ఫెడరేషన్. దిస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ ఇష్యూ అండ్ నో ఇండివిజువల్ ఇంక్లూడింగ్ మీ కెన్ గివ్ ఎనీ unilateral assurances to solve any problem one way or the other. అంటే ఇది ఇండస్ట్రీకి సంబంధించిన అంశము. ఇది నేను ఒక్కడనే సాల్వ్ చేసేది కాదు, నేను ఒక్కడనే నిర్ణయం తీసుకునేది కూడా కాదు. కాబట్టి ఇది సమిష్టి నిర్ణయంగా ఉండాలి. నేనేదో ప్రామిస్ చేసేసి ఎవరికైనా చెప్పేసేది కూడా కాదు. కాబట్టి ఇది నా ఒక్కడి చేతిలో లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ద ఫిల్మ్ ఛాంబర్ ఈస్ ద అపెక్స్ బాడీ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఓన్లీ ద ఫిల్మ్ ఛాంబర్ యాజ్ ఏ కలెక్టివ్లీ will engage a discussions with all concerned and arrive at a just solution. Until such time, making such false claim is unacceptable. I condemn all such baseless and motivated claims to create confusion among all stakeholders. Please note అని చెప్పేసి ఆయన ఇచ్చారనమాట. అంటే ఇది అపెక్స్ బాడీ, ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే ఇండస్ట్రీకి సంబంధించి, వాళ్ళే అల్టిమేట్. సో వాళ్లకు చెప్పకుండా, లేకపోతే వాళ్లతో సంప్రదించకుండా ఒక నిర్ణయం అనేది వెలువడడం సహజంగా జరగదు. కాబట్టి దీని మీద చర్చలు జరిపిన తర్వాత మాత్రమే ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుంది తప్ప ఇందులో నాకు నేనుగా ఒక ప్రకటన ఇచ్చానని చెప్పడం అనేది అవాస్తవం. ఫిల్మ్ ఛాంబర్ ఖచ్చితంగా దీని మీద ఇరువురు కూర్చొని, అంతకుముందు కూడా ఆయన చెప్పింది అదే, మీరు కూర్చొని 3 రోజులు 4 రోజులు చర్చించండి, ఒక కొలిక్కి వచ్చేటట్టు చేయండి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు ఏంటంటే 30% జీతాలు పెంచాలంటే, ఇంతకుముందు కూడా ఒక వార్త చేశాను నేను, 30% జీతాలు పెంచాలంటే వాస్తవానికి ఫిల్మ్ ఛాంబర్ అంటున్నది ఏంటంటే, నిర్మాతలు ఆల్రెడీ కర్ణాటక ఇండస్ట్రీ కంటే, తమిళనాడు ఇండస్ట్రీ కంటే, బాలీవుడ్ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ వేతనాలు ఉన్నాయి. అటువంటిప్పుడు మళ్ళీ 30% పెంచమని అడగటం అనేది సమంజసం కాదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి పెంచుతుంటారు కాబట్టి ఈసారి కూడా పెంచాలి అన్న డిమాండ్ వినిపిస్తా ఉన్నాయి. ఇంకో కీలకమైన పాయింట్ ఏం చెప్తున్నారంటే, నిర్మాతలు వీళ్ళు కొంచెం గొంతెమ్మ కోరికలు లాగా ఉన్నాయి. 30% పెంచడం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఒక 5%, 10% అంటే ఓకే, కానీ 30% అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎస్పెషల్లీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల, మీరు బెంగళూరుతో పోల్చుకున్నా, చెన్నైతో పోల్చుకున్నా, ముంబైతో పోల్చుకున్నా, హైదరాబాద్లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ.
అటువంటప్పుడు వాళ్లకు మించి ఇక్కడ వేతనాలు ఉన్నప్పుడు మళ్ళీ వేతనాలు పెంచమని అడగటం అనేది సమంజసం కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక రకంగా మనం చూస్తే ఇందులో కొంత గొంతెమ్మ కోరికల్లాగే కనపడతా ఉన్నాయి ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళవి. ముఖ్యంగా చాలా మందికి మంచి మంచి వేతనాలు ఉన్నాయట. అయితే కొంతమందికి మాత్రం ఇందులో కొంత వాళ్ళకి పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళకి పెంచాల్సిన అవసరం ఉంది. గతంలో కొంత దీంట్లో ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పేసి పెద్ద సినిమాకి అయితే ఎక్కువ వేతనాలు ఇచ్చేటట్టు, చిన్న సినిమాకి అయితే ఒకే వేతనం తక్కువ వేతనాలు ఇచ్చేటట్టు మాట్లాడుకున్నారంటే అది కూడా అమల్లోకి రాలేదు. కానీ ఏదేమైనా ఇట్లా ఉన్న పళంగా షూటింగ్లు క్యాన్సిల్ అయ్యేటట్టుగా షెడ్యూల్స్ ముందుగా అనుకున్న షెడ్యూల్స్ అన్ని డిస్టర్బ్ అయ్యే విధంగా ఫిల్మ్ ఫెడరేషన్ ఉన్న పళంగా ధర్నా చేయటం, ఉన్న పళంగా సమ్మె చేయటం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అయితే కాదు. దీన్ని ఫిల్మ్ ఫెడరేషన్లో కూడా దాదాపు 70% మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. అయితే కొంతమంది ఇందులో ఫిల్మ్ ఛాంబర్లో ఉండేవాళ్లే, నిర్మాతల పేరుతో ఉండేవాళ్లే కొంతమంది కావాలని వాళ్ళను రెచ్చగొట్టి సమ్మె చేయిస్తున్నారన్న మాట కూడా వినపడతా ఉంది. ఏదేమైనా ఇక్కడ కుట్రలు కుతంత్రాలకు తావు లేదు. అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. వాస్తవానికి మొన్న సి కళ్యాణ్ గారు ఏమన్నారు, చిరంజీవి గారు చెబితే మేము అంగీకరిస్తామని చెప్పారు. ఏదైనా చిరంజీవి గారు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ చిరంజీవి గారు ఏమన్నారు, లేదు మీరు కూర్చొని చర్చలు జరపండి అన్నారు. ఒక దశలో ఏం జరిగింది, నిజంగా చిరంజీవి గారు కాపాడారని చెప్పాలి ఇండస్ట్రీని. ఏ రకంగా అనేది నేను చెప్తా. ఆ రోజు ఫిల్మ్ ఛాంబర్ ఏమందంటే, ఫిల్మ్ ఫెడరేషన్ ఇక సమస్య లేదు, మాకు ఫిల్మ్ ఫెడరేషన్తో మాకు పని లేదు, టాలెంట్ ఉంటే ఎవరినైనా మేము తీసుకుంటాం, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి మాత్రం ఇక తీసుకోము, సో మేము గుర్తించం ఫిల్మ్ ఫెడరేషన్ అని చెప్పింది. టాలెంట్ ఉంటే వాడు యూనియన్లో మెంబర్ కాకపోయినా మేము తీసుకుంటామని చెప్పి ఫిల్మ్ ఫెడరేషన్ గతంలో ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఇప్పుడు ఈ చర్చలు విఫలమై వాళ్ళు ఉన్న పళంగా సమ్మెలు అనగానే వాళ్ళు ఒక తెగేదాకా లాగేశారు. వీళ్ళు ఆల్మోస్ట్ తెగిపోయింది. అంటే కొంచెం దేనికైనా సమయం ఇవ్వాలి కదా. సమయం ఇవ్వకుండా వెంటనే ఈ రోజు అనుకో రేపటి నుంచి సమ్మెలోకి దిగితే ముందుగా అనుకున్న షెడ్యూల్స్ అంతా ఏమైపోతాయి, నిర్మాతకి ఎంత నష్టం జరుగుతుంది. సో అలాంటి స్థితిలో ఈ రకంగా బిహేవ్ చేసినందుకు గాను ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి ఏమనుకుందంటే, నో ఇక వాళ్ళకి మనకి సంబంధం లేదు, చర్చలు కూడా అవసరం లేదు అని చెప్పేసి వదిలేసుకున్న తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలియజేద్దామని వెళితే చిరంజీవి గారు సున్నితంగా అది కరెక్ట్ కాదు, మన వాళ్ళు మనం వదులుకోకూడదు, కూర్చొని మాట్లాడండి, మాట్లాడి ఎంతో కొంత దీనికి ఒక కంక్లూషన్ తీసుకురండి అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. వాస్తవానికి 3 రోజులు 4 రోజుల టైం వచ్చిందంటే చిరంజీవి గారు జోక్యం చేసుకోవడం వల్ల ఈ టైం వచ్చింది. కానీ బహుశా ఆయన ఏమనుకున్నారంటే దీంట్లో మన టూ మచ్ జోక్యం కూడా సరికాదు అని చెప్పి బహుశా చిరంజీవి గారు భావించినట్టుగా నాకు అనిపిస్తోంది. చిరంజీవి గారు చెప్పితే అందరు వినే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చర్చల ద్వారానే పరిష్కారం అవ్వాలి తప్ప నేను చెప్పే నిర్ణయం ఎవరికి కూడా వ్యతిరేకంగా అనిపించొద్దు, ఎవరు నొచ్చుకోవద్దన్న ఉద్దేశంతో ఆయన సమయం ఇచ్చి కొంత మీలో చర్చలు జరిగి అది 30 కాదు మీరు 5 లేకపోతే 10 15 ఎక్కడో దగ్గర కంక్లూషన్ వచ్చి మన వాళ్ళని మనం వదులుకోకూడదన్న తత్వమే, ఆ తాపత్రయమే చిరంజీవి గారికి కనపడిందని చెప్పాలి. వాస్తవానికి ఒక మధ్య మార్గంగా చిరంజీవి గారు చేసిన సూచన ఫలించాల్సింది పోయి ఇవాళ దీనికి అవాకులు అంటే దానికి ఏదో మసిబూసి మారేడికాయ చేసి చిరంజీవి గారు ఒప్పేసుకున్నారు ఇలాగంటే దీన్ని చిరంజీవి గారిని బదనాం చేసే ప్రయత్నం ఒక వర్గం చేస్తోంది. ఒక కుట్ర అయితే జరుగుతోంది దీని వెనక అని చెప్పాలి. కొంతమంది ప్రతినిధులు ఫిల్మ్ ఫెడరేషన్లో చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ టార్గెట్ చేస్తూ ఇలాగ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనా చిరంజీవి గారు అయితే ఒక క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పారు, చర్చల ద్వారానే సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఇది, ఇండివిజువల్గా తీసుకోవాల్సింది కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరేం జరుగుద్దో చూద్దాం.